హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 7. ఇందు గలడెందు లేనడి సందేహముందు వలదు. చక్రి సర్వోపగడుతుండు. ప్రహ్లాదుడు అన్నాడు, స్వామి ఎక్కడైనా ఉన్నాడు అంటూ తండ్రికి హెచ్చరించాడు. ఇక్కడ స్వామికి తికమక పెడుతూ తను మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు చేయితో దేన్ని చూపిస్తే దాంట్లోకి చేరిపోతున్నాడు. స్వామి పొరపాటున వాడు బద్దలు కొడితే నేను ప్రత్యక్షం కాకపోతే బాలుడి మాట వృధా అయిపోతుంది. మాట తప్పిన వానవుతాను. అలా స్వామి ఆతురత పడుతూ, అలాగే మీరు కోరుకున్నవేవైనా ఇవ్వడానికి విశ్వం సిద్ధమైనప్పుడు మీరు ఎప్పుడు ఏమి కోరుతారో తెలియకుండా విశ్వాన్ని హడావుడి పెడుతున్నారు. అది మాత్రమే ఆలోచనల వేగం పరంపరతో పరిగెడుతూ మీకు సిద్ధం చెయ్యడానికి చూస్తుంది. ఇక్కడ ప్రహ్లాదుని గట్టిగా నమ్మకమే స్వామి ప్రత్యేకం దర్శనం. మీ నమ్మకమే మీకు కావాల్సినవి పొందడం. బాగుంది కదూ. మన నమ్మండి పొందండి సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది. ముందుగా మీరు కోరుకున్నవన్నీ మీరు ఖచ్చితంగా పొంది తీరుతారని నమ్మండి. ఎలాంటి కోరుకున్నవన్నీ మీరు ఖచ్చితంగా పొంది తీరుతావని నమ్మండి. ఎలాంటి సంశయానికి తావివ్వకండి. సంశయంతో కూడిన మనసు ఏది మీ దరికి చేరనివ్వదు. ఇక్కడ అన్నీ ముందుగానే సిద్ధంగా ఉన్నవి. మీరు కోరుకుని నమ్మడమే తరువాయి విశ్వం మీకు ఎలా ఇవ్వాలి అనే ప్లాన్ చేస్తుంది. ఎస్, కోరుకోండి, నమ్మండి, పొందండి. ఇక్కడ నీది నువ్వు నమ్మకపోతే ఎవరు నిన్ను నమ్మరు. ఎందుకంటే నిన్ను మించిన వాడు ఎవరు లేరు. నువ్వే క్రియేటర్. అంటే నీ లైఫ్ నువ్వే మార్చుకోవాలి. ఇక్కడ నువ్వు మంచోనివా చెడ్డోనివా, నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా ఎన్ని లేవు, ప్రతి ఒక్కటి నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే నీ గురించి నీకు మాత్రమే బాగా తెలుసు కాబట్టి నువ్వే గొప్పవాడివే అనుకో. ఎందుకంటే 10 మంది నిన్ను హేళన చేసినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు ఆ నమ్మకం కోల్పోకుండా నిన్ను నువ్వు నమ్ముకో. ఎంతమంది నీ వల్ల కాదు అని అంటారో దాన్ని పాజిటివ్గా మార్చుకుని నా వల్ల అవుతుంది 10 సార్లు నీ మనసు గట్టిగా నమ్మించేలా చెయ్యాలి అంటే 10 సార్లు నువ్వు సక్సెస్ఫుల్ ఇలా నేను అనుకున్నది సాధించాను అని ప్రతిసారి ఆ మైండ్ ఎక్కించండి. సబ్కాన్షియస్ మైండ్కి ఎక్కియాలి. అప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. సింపుల్ లాజిక్ ఇక్కడ మర్చిపోవద్దు. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే ఇంకా చాలా వీడియోలు చేసి ఉన్నాను, ఒక్కసారి వినండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.